హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమ్మర్స్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ముందుగా మనం బాస్మతి రైస్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని 1 అవర్ నానబెట్టుకుందామండి. నేను 1/2 kg రైస్ తీసుకున్నాను అండి. అలానే 1/2 kg చికెన్ తీసుకున్నా. ఇప్పుడు చికెన్ మ్యాగ్నేషన్ చూద్దామండి. కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకుని ఫస్ట్ అయితే 3 పట్టించి పక్కన పెట్టుకోవాలండి. చూడండి, తర్వాత ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు తగినంత యాడ్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర, అలానే కొంచెం పుదీనా, కొన్ని పచ్చిమిర్చి యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా మొత్తం మనం ఎంత బాగా మ్యాగ్నేషన్ చేసుకుంటే అంత బాగుంటుందండి. చికెన్ దమ్ బిర్యానీ అనేది మ్యాగ్నేషన్లోనే ఉంటుందండి. మొత్తం అంతా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ దీంట్లో కొంచెం ధనియాల పౌడరు, అలానే జీలకర్ర పౌడరు, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందామండి. మసాలా అనేది కొలత మీరు తీసుకున్న చికెన్ బట్టి వేసుకోండి. ఇప్పుడు మనకు బయట బిర్యానీ మసాలా దొరుకుతుంది కదండి ప్యాకెట్లో, అది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకుని ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకుందాం. ఈ విధంగా మిక్స్ చేసుకుని ఇప్పుడు కొంచెం ఒక లెమన్ని పిండుకోవాలండి. చూడండి, ఈ విధంగా నేను 1/2 kg తీసుకున్నాను కాబట్టి ఒక లెమన్ యాడ్ చేసుకున్నానండి. ఈ విధంగా లెమన్ జ్యూస్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పెరుగుని యాడ్ చేసుకుందామండి. నేను 1 కప్పు పెరుగు తీసుకున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకుని చాలా టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకుని ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేసుకుందామండి. ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుని చూడండి, ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు మనం లాస్ట్లో ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్కి ఆయిల్ వాడాం కదండి, ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకుని దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం అండి. మ్యాగ్నేషన్ అయిపోయింది. ఒక 1 అవర్ అలా పక్కన కానీ ఫ్రిడ్జ్లో కానీ పెట్టేసుకోవాలండి. ఒక 1 అవర్ తర్వాత మనం చికెన్ మ్యాగ్నేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక మందపాటి పాన్ తీసుకోవాలండి. పాన్ తీసుకుని ఈ విధంగా దాంట్లో కొంచెం లైట్గా ఆయిల్ని యాడ్ చేసుకుని ఇప్పుడు మనం మ్యాగ్నేషన్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని చూడండి, ఈ విధంగా యాడ్ చేసుకుని సిమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకోవాలండి. సిమ్లో పెట్టుకుని పక్కన స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఇప్పుడు వేరే స్టవ్ మీద వాటర్ని తీసుకుందామండి. నేను 1/2 kg తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసెస్ వాటర్ తీసుకున్నానండి. మీరు మీ కొలతకు తగ్గట్టు వాటర్ని తీసుకోండి. తీసుకుని ఆ వాటర్లో స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోండి. బిర్యానీకి కావాల్సిన స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుని కొంచెం సాల్ట్, అలానే పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి. కొంచెం లైట్గా ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల రైస్ అనేవి పొడి పొడిగా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకుని ఈ వాటర్ అనేవి బాగా మసలాలండి. మసిలిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న రైస్ని యాడ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా యాడ్ చేసుకొని చాలా సింపుల్గా ఉంటుందండి. మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చికెన్ బిర్యానీ అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఈ విధంగా రైస్ అనేది హాఫ్ బాయిల్ అవ్వాలండి. చూడండి, ఈ విధంగా ఉడికిన తర్వాత చెక్ చేసుకోవాలండి రైస్ అనేది. ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకున్నాం కదండి చికెన్, ఆ చికెన్లో ఈ రైస్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ లేకుండా ఇలా చిల్లులు గట్లాంటివి తీసుకుని దాంతో యాడ్ చేసుకుంటూ చూడండి, ఈ విధంగా మొత్తం సెట్ చేసుకుని దానిపైన కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, అలానే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని కొంచెం కలర్ యాడ్ చేసుకోవాలండి, కలర్ వాటర్. అదేవిధంగా మళ్ళీ పైన కూడా అదే లేయర్ని కంటిన్యూ చేయాలండి. రైస్ యాడ్ చేసుకుని
మళ్ళీ కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, అలానే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా యాడ్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా యాడ్ చేసుకుని కొంచెం కలర్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని కొంచెం నెయ్యి పైన అనేది యాడ్ చేసుకోవాలండి. నెయ్యి యాడ్ చేసుకుని కొంచెం కలర్ వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలండి. కలర్ వాటర్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం ముందుగా రైస్ ఉడకబెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ అనేవి సైడ్స్కి యాడ్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా కొన్ని లైట్గా యాడ్ చేసుకోవాలి, మరీ ఎక్కువ వేయొద్దు. వేసేసుకొని ఇప్పుడు మనం గోధుమ పిండి తీసుకుని, గోధుమ పిండి అయినా మైదా పిండి అయినా తీసుకుని ఇలా మొత్తం మనం తీసుకుని చూడండి ఇలా చుట్టూ సైడ్స్కి ఇలా అప్లై చేసుకోవాలండి. ఇలా మొత్తం పెట్టుకోవడం వల్ల దమ్ అనేది బయటకు వెళ్ళదనమాట. ఇలా పెట్టేసుకొని మూత పెట్టేసుకొని మూతకు కూడా పైన కవర్ చేయాలండి. లోపల నుంచి ఆ ఎయిర్ అనేది పోకుండా చూసుకోవాలి, ఆవిరి పోకుండా. చూడండి ఈ విధంగా మొత్తం మూసేసుకొని ఒక 30 మినిట్స్ ఉంచుకోవాలండి. సిమ్లో పెట్టి ఉడికించాలి. చూడండి ఈ విధంగా 30 మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ ఉంచుకోవాలండి. తర్వాత అప్పుడు ఓపెన్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఓపెన్ చేసుకుంటే మనకి దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది ఏంటని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చాలా సింపుల్గా అయిపోతుందండి. చూడండి ఎంత బాగుందో, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.